నౌహీరా షేక్ మొత్తం కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలని షేక్ చేసేసింది. నార్త్ ఇండియాలో కూడా 1-2 రాష్ట్రాల్లో మోసం చేసి షేక్ చేసేసింది. మా సంస్థలో పెట్టుబడులు పెడితే 36% లాభాలు వస్తాయంటూ అనేక డిపాజిటర్ల దగ్గర వేల కోట్లు దండుకొని ఆ డబ్బుని విదేశాలకి పంపించేసింది. అక్కడ ఆస్తులు కూడా కట్టుకుంది. దీని వెనక చాలా మంది పెద్దవాళ్లే ఉన్నారు. మరొక వైపు హైదరాబాద్ లో కూడా అనేక ఆస్తులు అయితే ఉన్నాయి ఆవిడికి. అది కూడా బినామీ పేర్ల మీద కూడా తన సొంత కుటుంబ సభ్యులు మరికొంతమంది పేర్ల మీద కూడా ఆస్తులు అయితే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులందరూ కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో రకరకాలుగా కంప్లైంట్ చేశారు. మేము మోసపోయాం, మేము డబ్బులు పెట్టాం, ఇప్పటి వరకు ₹1 కూడా తిరిగి రాలేదు. దాంతో పోలీసులు ఈడీకి ఇన్ఫార్మ్ చేస్తే ఈడీ వచ్చి మొత్తం ఆ సోదాలన్నీ కూడా చేయడం జరిగింది. సోదాలన్నీ చేస్తే అన్ని వాస్తవాలే ఉన్నాయి. ఆవిడ మోసం చేసినట్లుగా డిజిటల్ అలాగే పేపర్కి సంబంధించినంత వరకు అన్ని రుజువులు ఉండడంతో ఈడీ అయితే ఆవిడ ఆస్తుల్ని జప్తు చేసి ఈడీ అధీనంలో పెట్టుకున్నారు. ఆవిడపై కేసులు నమోదు చేసి ప్రస్తుతానికైతే బెయిల్లో ఉంది ఆవిడ. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ ఆవిడకి సంబంధించినటువంటి ఆస్తులు వేలమేస్తుంది అని తెలిసి ఆవిడే ముందు వేలమేసేసి ఒక ₹3 కోట్ల సంపాదించింది. అది కూడా ఏంటి, ఈడీ జప్తులో ఉన్నటువంటి ఆస్తులను వేలమేసేసింది. దీనికి ఒక తహసీల్దార్ కూడా సహకారం చేసినట్లుగా ఈడీకి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇలా మా అధీనంలో ఉన్నటువంటి ఆస్తులను కూడా వేలమేసి ఈవిడ డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి వెంటనే ఈవిడిని మా అధీనంలోకి తీసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వాళ్ళు వ్యాజ్యం వేస్తే సుప్రీంకోర్టు కూడా వెంటనే మీరు ఆవిడ అదుపులోకి తీసుకోండి, ఒకవేళ అదుపులోకి రాకపోతే అరెస్ట్ చేయండి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మోసపోయిన వాళ్ళు ఉన్నంత వరకు కూడా మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎంత అవేర్నెస్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ప్రజలకి ఈజీ మనీ మీద మోజుపోలేదు. దానివల్ల డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు అందరూ ఇలా పెట్టుబడులు పెట్టేసి ఇలా మోసం చేసినటువంటి వారిని నమ్మేస్తారనమాట.